ఏపీ సర్కార్ అక్రమంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న బంకచెర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది సర్కార్. దీనిపై లీగల్ గా, టెక్నికల్ గా, పొలిటికల్ గా ఫైట్ చేయడానికి సిద్ధమంటున్నారు సీఎం, మంత్రులు. బంకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్రంపై సర్కార్ ఒత్తిడి తెస్తోంది. ఇక బంకచెర్ల పాపం కేసీఆర్దేనని ఆరోపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, బంకచెర్లపై రాష్ట్ర సర్కారు వ్యూహం ఏంటి? బంకచెర్లను ఏపీ ప్రభుత్వం ఎట్లయితే బంకచెర్లను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుందో ఆ ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గా అడ్డుకోవడానికి ఆ టాస్క్ పైనే సీఎం రేవంత్ రెడ్డి, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రితో కూడా పలుసార్లు భేటీ అయ్యారు. వాటికి సంబంధించినటువంటి టెక్నికల్గా, పొలిటికల్గా పూర్తి స్థాయిలో ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని అయితే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. అదే స్టాండ్తో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్టాండ్తో ఉంటుంది. గోదావరి పేరు చెప్పి కృష్ణా జలాలను అక్రమంగా ఏపీకి తరలించే కుట్ర జరుగుతోంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక వాటికి సంబంధించి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం పైన చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఎట్లయితే అప్పటి ప్రభుత్వం చేసిందో వాటికి సంబంధించి పీసీసీతో మాట్లాడదాం బంకచెర్లకు సంబంధించిన ఎపిసోడ్లో అక్కడి ప్రభుత్వం కొన్ని కామెంట్స్ చేస్తుంది. గొడవలు చేయొద్దని చెప్పి అక్కడ ప్రభుత్వం చెప్తుంది. ముందు గొడవలు స్టార్ట్ చేసింది ఎవరని చెప్పి మీరు భావిస్తున్నారు? పార్టీ పరంగా స్టాండ్ ఏంటి బంకచెర్ల వివాదం పైన? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడిగా నేను రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇవ్వదలుచుకున్నాం. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ఇది గోదావరి కానీ కృష్ణా కానీ కాంప్రమైజ్ ఉండదు. అన్నీ కూడా లెక్కలతో సహా తీసి పోరాడతాము. మా హక్కుల కోసం ఎక్కడ కాంప్రమైజ్ సమస్య ఉండదు. బంకచెర్ల విషయంలో గతంలో జరిగిన తప్పిదాలు, ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రా పోయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బిర్యానీ, చేపల పులుసు తిని మన హక్కుల్ని కాంప్రమైజ్ అయ్యి కాలాల్సి వచ్చినట్టు సందర్భం మర్చిపోలేదు ప్రజలు. ఇక్కడ మీరు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు కృష్ణా జలాల విషయంలో మీరు చేసుకున్న ఒప్పందంలో ఎన్ని లోసుకులు ఉన్నాయో మీకు తెలియదా? మీరు తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడ్డ మీరు ఇలా మా గురించి మాట్లాడితే ఎట్లా? తెలంగాణకు రావాల్సిన వాటా, నీటి వాటా విషయంలో ఎక్కడో కాంప్రమైజ్ ఉండదు, తుది వరకు పోరాడతాం. సో అంటే సమానంగా తీసుకోవాలి వాటర్ అనేది ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. సో దీనిపైన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. వాటిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సమానంగా తీసుకోవాలా, లేక వాళ్ళకి ఎక్కువ మనకి ఎక్కువ రావాలా అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది. దానికి లెక్కలు ఉన్నాయి, గతంలో జరిగినటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలకు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం. అఖిలపక్షం అందరినీ పిలిచారు, సో బీఆర్ఎస్ రాలేదు. వాటికి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేసి రాకూడదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీ కర్తవ్యం ఏంటి, మీ బాధ్యత ఏంటి? ఇలా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆల్ పార్టీ మీటింగ్స్ యొక్క ఎంపీస్ పిలిచినారు. మీరు వచ్చి మీ వాదన వినిపించాలి కదా. మీరు రాలేదంటే మీరు గతంలో తప్పు చేస్తున్నారు కాబట్టి మా తప్పులు బయటపడతాయని భయంతో మీరు రాలేదు. ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వస్తే ముఖం చాటేస్తాడు. తెలంగాణ రాష్ట్రం విషయంలో ముఖ్యమంత్రి వ్యవహారం వల్ల చాలా నష్టం జరిగింది మనకు. ఆయన మొండి పోకళ్ళ వల్ల, పట్టుదల వల్ల చాలా నష్టం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనేది రెండు రాజ్యాంగ పదవులు, ప్రజలు ఇచ్చిన పదవులు. వ్యక్తిగత దేశాలకు వెళ్ళి మన హక్కుల్ని కాలు రాసుకునే పరిస్థితి కాదు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని అడగాల్సిన వాటను అడగలేక, రావాల్సిన హక్కుల్ని అడగలేక ఆనాడు తెలంగాణకు నష్టం వాటిల్ చేసిండు కేసీఆర్ గారు. వీళ్ళు ఎందుకు మీరు ముఖం చాటేశారు? ఇరిగేషన్ మినిస్టర్ పిలిచి ఎందుకు రాలేదు? మీరు వచ్చి మీ వాదన వినిపించాలి కదా. మీ దగ్గర వాస్తవాలు ఉంటే చెప్పాలి కదా. అది చెప్పకుండా ముఖం చాటేసి ఇలా బయటకు వచ్చేదో మాట్లాడుతుంటే ప్రజలు వినే పరిస్థితులు లేరు. బంకచెర్ల పాపం కేసీఆర్దే అని చెప్పి సీఎం ఎట్లా చెప్తారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. దీనికి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. ఆ పాపం మీది కాకుండా ఎవరిది అవుతుంది? ఈ రాష్ట్రంలో మాకన్నా ముందు అధికారులు మీరే కదా. మరి ఆ పాపంలో మీ భాగస్వామ్యం ఉంది కదా. ఆ రకంగా చెప్తా ఉన్నారు. సో ఎట్లా పోతారు ముందుకు, ఎట్లా పోవాలనుకుంటున్నారు? ఏపీ కూడా మేము తగ్గమని చెప్పి చెప్తాం. ముఖ్యమంత్రి గారు నిన్న నాతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. తెలంగాణకు రావాల్సిన హక్కులు, వాటా విషయంలో కాంప్రమైజ్ ఉండదు. ఇది మొత్తానికి బంకచెర్ల వివాదానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారనేటువంటి అంశాన్ని కూడా పిసిసి మహేష్ గౌడ్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.